న్యూస్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు కావడం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అంటున్నారు శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డోలా జగన్. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ధీమా వ్యక్తం చేశారు. తనకు ఎంపీగా అవకాశం ఇస్తే వలసను నిరోధించడానికి పర్యావరణ హితమైన పరిశ్రమలు తీసుకువస్తానని, రైతులు గర్వంగా సాగు చేసే పరిస్థితులు కల్పిస్తానని చెబుతున్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డోలా జగన్ తో మా శ్రీకాకుళం ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి చోట అభ్యర్థులు ప్రచారాలు ముమ్మరంగా చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డోలా జగన్ ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రచారం ఎలా చేస్తున్నారు, ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఆయన సడన్గా రాజకీయాల్లోకి ఎలాగొచ్చారు, ఈ రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగుతుందో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ముందుగా మీకు ఐ న్యూస్ తరఫున కంగ్రాట్స్ చెప్తున్నాము. ఒక ఎంపీ అభ్యర్థిగా మీరు సెలెక్ట్ అయినందుకు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన మీరు లండన్లో ఉన్న వ్యక్తి సడన్గా స్వగ్రామానికి వచ్చి శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు చేయాలని మీకు ఎలా అనిపించింది? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు, ఏంటి పరిస్థితి? నేను పుట్టటమే రాజకీయాల్లో పుట్టా. నా తండ్రి స్వర్గీయ డోలా సీతారాములు 5 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ ప్రజలకు సేవలు అందించారు. మరి నా తండ్రే నాకు ఇన్స్పిరేషను. ఆయన నెరిపినటువంటి స్వచ్ఛమైన రాజకీయాలు, నిబద్ధత నిజాయితీతో చేసినటువంటి రాజకీయాలు, సమాజంలో ఉన్నటువంటి అట్టడి వర్గాల వారికి జాతి మతం కులం భేదం లేకుండా ఆయన చేసిన సేవలు నా జీవితంలో నాకు ఇన్స్పిరేషన్. ఆయన 5 సంవత్సరాల పాటు 78లో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. నేనున్నాను అని చెప్పి 78లో నా తండ్రి శాసనసభకు పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత 81వ సంవత్సరంలో ఆయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పదవి బాధ్యతలు చేపట్టి 83లో ఎన్టీ రామారావు ప్రపంచంలో అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు నర్సంపేట నియోజకవర్గంలో. మళ్ళీ ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉంటూ 85వ సంవత్సరంలో ధర్మాన ప్రసాదరావుని పిలిచి తీసుకొచ్చి ఆయన సీట్ని నర్సంపేట నియోజకవర్గంలో ఇవ్వటం జరిగింది. అంటే ఆయన నేపథ్యం ఏంటంటే నేను పదవిలో ఉన్నానా లేదా అన్నది కాకుండా పార్టీని గెలిపించాలి, పార్టీని అధికారంలో చూడాలి, పార్టీ ద్వారా ఈ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ జిల్లా ప్రజలకి, ఈ నియోజకవర్గ ప్రజలకి మేలు జరుగుతుంది అన్నటువంటి భావం అయింది. మరి ఆ నేపథ్యంలో నేను ఆర్థికంగా నా తండ్రి జమీందారు బిడ్డ అయినప్పటికి కూడా ఎస్టేట్ అబాలిషింగ్ యాక్ట్ కానివ్వండి, దున్నేవాడిదే భూమి కానివ్వండి, కాంగ్రెస్ ఇందిరమ్మ తీసుకున్న నిర్ణయాలతో మా భూములు మా ఎస్టేట్లు పోయినప్పటికి కూడా మరి మేము కూడా ఆర్థికంగా నిలదొక్కోవాలనే ఉద్దేశంతో నేను ఉద్యోగరీత్యా లండన్లో ఒక 8 సంవత్సరాలు ఉన్నాను. మరి అక్కడ ఉండేటప్పుడు నాకు నేనుగా బ్రతికాను అన్నటువంటి భావన ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాతను అందరితో కలిసి బ్రతుకుతున్నాను అన్నటువంటి సంతృప్తి నాకు చాలా అమోఘంగా ఉంది. ఈ ఊరు డోలా, మా ఊరు డోలా. ఈ డోలా తీసుకుంటే ఇది ఒక ఊరు కాదు, ఇది ఒక కుటుంబం. వారి చూపిస్తున్న ప్రేమాభిమానాలు అమోఘం. నా తండ్రి నాకు ఆర్థికంగా ఏ ఆస్తులు ఇచ్చారో ఇవ్వలేదో కానీ ఈ ప్రపంచమంత కుటుంబాన్ని నాకు ఇచ్చారు. ఈ ఊరు ఒక కుటుంబంగా తీర్చిదిద్దారు. దానిని నిలబెట్టుకోవడానికి నా ప్రయత్నం నేను సాగిస్తున్నాను. జిల్లాలో ప్రజానీకం మొత్తం ఎంతమంది ఈరోజు గ్రామాల్లోకి వెళ్తుంటే ఆయన చేసిన సేవలు, ఆయనపై చూపిస్తున్న అభిమానము. మరి నేను గడిచిన 6 సంవత్సరాలుగా కిరణ్ కుమార్ రెడ్డి గారు, చిరంజీవి గారి ఆశీర్వాదంతో ఆ రోజు కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుని అయ్యాను. కాంగ్రెస్ పార్టీ ద్వారా నాకు ఈ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్ష పదవి లభించింది. దాని ద్వారా గడిచిన 6 సంవత్సరాల్లో ఈ జిల్లా రైతాంగానికి నేను ఎలాంటి సేవలు అందిస్తున్నానని ప్రత్యక్షంగా శ్రీకాకుళం జిల్లా రైతులు చూస్తున్నారు. నా లక్ష్యం, నా వేదన, నా జీవితం ఈ జిల్లా ప్రజలకి నా తండ్రి ఎలా అయితే త్యాగం చేశారో నేను కూడా త్యాగం చేస్తాను. నా జీవితంలో ఏనాడు కూడా అవినీతి చేయను. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పెరగటానికి, మళ్ళీ నా తండ్రి ప్రతిష్ట పెరగటానికి, నా గ్రామ ప్రతిష్ట పెరగటానికి, తద్వారా నా ప్రతిష్ట పెంచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. ఇందులోనే నాకు తృప్తి ఉంది. తృప్తి ఎందుకు ఉంది అంటే 134 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎంతోమంది మహానుభావులు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఈరోజు స్వేచ్ఛావాయువులు పేల్చగలుగుతున్నామంటే అది కాంగ్రెస్ వాదుల పుణ్యమా అని చెప్పి ఈరోజు పేల్చగలుగుతున్నాము. మరి నెహ్రూ కుటుంబం వారి యావత్ ఆస్తులు కూడా ఈ దేశం కోసం త్యాగం చేసి చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ వాళ్ళ ప్రాణాలు ఈ దేశం కోసం త్యాగం చేశారు.
జాతి లేదు, మతం లేదు, కులం లేదు కాంగ్రెస్ పార్టీకి. అలాంటి పార్టీలో ఉండటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను, అదొక గౌరవంగా భావిస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉన్నా సరే అదే నాకు మహాద్భాగ్యంగా ఈ జీవితానికి నేను భావిస్తున్నాను. 2014 ఎన్నికల్లో చూసుకుంటే అటు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే సీటు కానీ ఒక ఎంపీ సీటు కానీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోలేకపోయింది. ఇప్పుడు 2019 ఎన్నికల్లో మీరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ 5 సంవత్సరాల్లో మీ పార్టీ ఏమైనా బలోపేతం అయ్యిందా? ఏదైనా ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది? ఏ విధంగా మీరు మిగతా అభ్యర్థులకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది? 2014 ఎన్నికలు ఆ రోజు విభజన అన్నటువంటి అంశం, ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు ఈ జిల్లా ప్రజలకు తెలుసు, అన్ని రాజకీయ పార్టీలు కోరిన మీదట కాంగ్రెస్ పార్టీ విభజన చేకూరింది. అయితే ఆ రోజు కూడా పార్లమెంట్లో 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తాము, రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకి, మొత్తం ప్రత్యేక రైల్వే జోను, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మాట చెప్పడం జరిగింది. ఆ ద్వారా ఆ విధంగానే నడుచుకోవడం జరిగింది. మీకు తెలుసు ఆ రోజు ఎన్నో రాజకీయ పార్టీలు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలి, 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి ఎవరెవరో ఎన్నెన్నో మాటలు చెప్పారు. ఇదంతా ఒక రాజకీయ కుయుక్తి, రాజకీయ లబ్ధి కోసం, ప్రజల్ని మోసగించడం కోసం, కేవలం ప్రజల్ని మోసగించారు. మరి ఆ నేపథ్యంలో ఆ రోజు అలా జరిగి ఉండొచ్చును. కానీ ఆ తదనంతరం రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ప్రతి కార్యక్రమం కూడా ఈ జిల్లాలో విజయవంతంగా చేపట్టాము. ప్రజల మనసులు మేము మళ్ళీ చిరస్థాయిగా నిలుస్తామన్నటువంటి ఆత్మవిశ్వాసం ఉంది. మళ్ళీ ఈరోజు ఈ పార్లమెంటు పరిధిలో నిలబెట్టిన ప్రతి అభ్యర్థి కూడా నిజాయితీ, నిబద్ధత, మంచి ప్రజాదరణ ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఈసారి కూడా నిలబెట్టగలిగాము. తప్పనిసరిగా అన్ని నియోజకవర్గాల్లో మేము గెలవాలి, మా గెలుపు కోసం మా సర్వశక్తులు ఒడ్డుతామని చెప్పి మీ ద్వారా ఈ జిల్లా ప్రజలకి ఇంకోసారి నేను తెలియజేసుకుంటున్నాను. మనం చూసుకోవచ్చు, ఒక రైతు బిడ్డగా రైతుల సమస్యలు తనకు తెలుసునని, ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నారని, రైతులు వ్యవసాయాన్ని మర్చిపోయే పరిస్థితులు ఉన్నాయని, అలాంటి పరిస్థితులు లేకుండా వలస వెళ్తున్న వాళ్ళు కూడా తిరిగి వచ్చి తమ యొక్క కమతాల్లో వ్యవసాయం చేసుకుని ధైర్యంగా వ్యవసాయం చేసుకునే పరిస్థితులు తీసుకొస్తానని, మరోవైపు జిల్లాలో ప్రధానంగా చెప్పుకోదగ్గ వలసల నివారణకి పర్యావరణ హితమైన పరిశ్రమలు తీసుకొస్తానని చెప్తున్నారు. మరోవైపు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈ ఒక్కరోజుతో కాదు, ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ కాబట్టి 2014 ఎన్నికలు బేరు చేసుకొని చాలామంది కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినా కానీ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉన్న వాళ్ళకి భవిష్యత్తు బాగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఎంపీ అభ్యర్థిగా తను ప్రత్యేకంగా ఎవరికి ఇప్పుడు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదని, డీసీసీబీ చైర్మన్గా అందరు రైతులకి అన్ని గ్రామాల్లో కూడా తను ఇప్పటికే అందరికీ తెలిసిన వ్యక్తిగా పరిచయం అయ్యానని, ఈ నేపథ్యంలో తన యొక్క సన్నిహితులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ, రైతు సోదరులు కానీ తన యొక్క పార్లమెంటు పోటీ చేస్తుంది కాబట్టి తనకి అందరూ ఆదరిస్తారని చెప్పి శ్రీకాకుళం డీసీసీ ప్రెసిడెంట్తో పాటు ఈ పార్లమెంటు శ్రీకాకుళం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాల్ జగన్ చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నిరంజన్తో నరేంద్ర, ఐ న్యూస్, శ్రీకాకుళం.